హాయ్ ఫ్రెండ్స్, సరదాగా మీతో ఒకటి చెప్పాలనిపించింది. ఇప్పుడు మన ఇంటి అమ్మాయిని ఎవరో ముక్కు ముఖం తెలియని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆ అబ్బాయి తనకు కరెక్ట్ కాదని ఒక 4 మంత్స్లోనే తెలిసింది అనుకోండి. తెలుసుకొని తను వదిలేసి వచ్చి అమ్మ ఇది నా కష్టం అని చెప్పినప్పుడు తల్లి అర్థం చేసుకుంటుంది. కానీ చుట్టుపక్కల ఉన్న ఈ బంధువులు ఉంటారే, పరువు పోద్ది, అది పోద్ది, ఇది పోద్ది. ఇప్పుడు మనతో పెరిగిన అమ్మాయి మన ఇక సర్దుకుపోవాలి, మనమే కలిసిపోవాలి, అది ఇది అని చెప్పాల్సిన సోదంతా చెప్తారనుకోండి. కానీ తనకి కదా, పడేవాడికి కదా నొప్పి తెలుస్తుంది. సో చుట్టుపక్కల వాళ్ళు ఆ అబ్బాయి కరెక్ట్ అంటే మీరు బంగారంలా పెంచుకున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసారు. తను కదా ఆ ఇంట్లో ఉండి వచ్చింది. ఒక 4 మంత్స్లోనే ఆ ఫ్యామిలీ నాకు కరెక్ట్ కాదు అంది అంటే ఎంత చూసి ఉంటే వస్తుంది ఆ మాటకి. సో మీరైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే ఖచ్చితంగా చెప్తున్నా అండి, ఇంకొకళ్ళ గురించి ఆలోచించొద్దు. పరువు అది ఈ రోజుల్లో అసలు అట్లాంటివి ఏం ఆలోచించొద్దు. మీ సేఫ్టీ మీకు ముఖ్యం. మిమ్మల్ని మీకంటే ఎవ్వరూ బాగా లవ్ చేయరు.